వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలాపి నా వెనకలేరా. అలాగే తొందరగా. అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? కాదు మా అమ్మమ్మ. సరే త్వరగా. ఇక్కడ కాదు, వేరే చోటు తాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుతాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేస్తుంది. లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావును. దరిద్రం దరిద్రం. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట. వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా? నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు. నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది.